సంచలనంగా మారిన పారిశ్రామికవేత్త వీసీ జనార్దన్ రావు హత్య కేసులో కీలకమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆస్తి కోసం జనార్దన్ రావుని మనవడు కీర్తితేజ హతమార్చాడు. కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదు అన్న కోపంతోనే 73 సార్లు జనార్దన్ రావుని కత్తితో పొడిచాడు కీర్తితేజ. జనార్దన్ రావుని చంపుతుంటే తల్లి అడ్డమొచ్చింది. ఆమెను కూడా 12 సార్లు పొడిచేశాడు ఈ కిరాతకుడు. తల్లి తాత అరుపులు విని ఇంట్లోకొచ్చిన స్థానికులు అప్పటికే జనార్దన్ రావు మృతి చెంది ఉన్నట్లుగా గుర్తించారు. తీవ్రమైన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న తల్లిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కీర్తితేజ తల్లి సరోజినీదేవి ఆరోగ్యం నిలకడగా ఉంది అన్నారు డాక్టర్స్. ఇక ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డు చేసుకున్నారు పోలీసులు. ఇటు ఏలూరులో కీర్తితేజని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కీర్తితేజ బ్లడ్ శాంపుల్ సేకరించి నార్కోటిక్ ల్యాబ్ కి పంపించారు. కీర్తితేజ డ్రగ్స్ కి బానిసైపోవడంతో కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వడానికి తాత జనార్దన్ రావు నిరాకరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతకాలంగా తల్లి తాతకు దూరంగా ఉంటున్నాడు కీర్తితేజ. ఒక ప్లాన్ ప్రకారమే ఇంటికొచ్చి తాతను హత్య చేశాడు. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఇతన్ని సైకో అనుకోవాలా లేక మతిస్థిమితో సరిగా లేదు అనుకోవాలా? ఎందుకంటే తాతని 73 సార్లు పొడిచి చంపేశాడు. అడ్డొచ్చిన తల్లిని సైతం కనికరించకుండా 12 సార్లు పొడిచేశాడంటే ఘటన ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే సరోజినీదేవి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అని చెప్తున్నారు. మరి ఆ స్టేట్మెంట్ లో ఏముంది? పోలీసుల దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి? పారిశ్రామికవేత్త జనార్దన్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అతని మనవడు కీర్తితేజను కూడా కస్టడీకి తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు కస్టడీ పిటిషన్ను నాంపల్లి కోర్టులో దాఖలు చేయబోతూ ఉన్నారు పంజగుట్ట పోలీసులు. అయితే ప్రధానంగా అతను ఎప్పుడైతే 2080లో ఎంఎస్ పూర్తి చేసుకొని ఏదైతే సోమాజిగూడ ఉంటున్నటువంటి తన తాత నివాసానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా అతడు తాతకి అంతేకాకుండా తల్లికి గత కొద్ది రోజుల నుంచి కూడా దూరంగా నివసిస్తూ ఉన్నాడు. అయితే ప్రధానంగా ఎప్పుడైతే ఈ నెల 6వ తారీఖున సోమాజిగూడలో నివసిస్తున్నటువంటి జనార్దన్ రావు ఇంటికి రావడం జరిగింది. 6:30 గంటల ప్రాంతంలో వచ్చి అప్పటికే ఈ ఆస్తి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా అటు తల్లితో పాటు తాత జనార్దన్తో మాట్లాడుతున్నటువంటి సమయంలో సరోజినీదేవి వంటగదిలోకి వెళ్ళి వచ్చేసరికి కూడా తనతో పాటు సంచిలో తీసుకొచ్చినటువంటి కత్తిని అత్యంత దారుణంగా జనార్దన్ మీద అటాక్ చేయడం జరిగింది. దాదాపుగా 73 సార్లు అటాక్ చేసినట్లు కూడా ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు మాత్రం గుర్తించారు. ఈ నేపథ్యంలో అదే సమయంలో సరోజినీదేవి అడ్డుకునేటటువంటి సమయంలో ఆమె మీద కూడా అటాక్ చేశాడు. ఆమె తీవ్ర గాయాలు పాలైంది. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉంది అంటూ కూడా ఒకవైపు వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అతనికి సంబంధించినటువంటి బ్లడ్ శాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సైతం కూడా నార్కోటిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది. అతని మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, డ్రగ్స్కి ఏమైనా బానిస అయ్యాడు అనేది ప్రధానంగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2018లో అప్పటి వరకు ఎంఎస్సీ చదువుకోవడానికి అమెరికాలో ఉన్నటువంటి కీర్తితేజ ఇక్కడికి వచ్చిన తర్వాత అతని బిహేవియర్ని బట్టి ఏదైతే వెల్జాన్ సంబంధించినటువంటి కంపెనీస్ దాదాపుగా హైదరాబాద్లోని అటు బాలానగర్తో పాటుగా పటాన్ చెరువు, పాషమైలవరంలో ఈ కంపెనీస్ ఉన్నాయి. అయితే జనార్దన్కి మాత్రం 3 కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. రెండవ కుమార్తె అయినటువంటి సరోజినీదేవి కొడుకే ఈ యొక్క దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి. మొదటి కుమార్తె అయినటువంటి కొడుకు ఎవరైతే శ్రీకృష్ణకు వెల్జాన్కి సంబంధించినటువంటి కంపెనీ డైరెక్టర్ బాధ్యతలను అప్పగించారు జనార్దన్ రావు, తనకెందుకు అప్పగించలేదు అనే అంశాలకు సంబంధించి తరచూ ఇంట్లో గొడవలు కావడం, ఆ నేపథ్యంలోనే అటు తల్లికి తాతకి ఇద్దరికి కూడా దూరంగా మణికొండలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో కీర్తితేజ నివసిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే పథకం ప్రకారమే తాతతో గొడవ పడేందుకు వచ్చినటువంటి కీర్తితేజ అదును చూసుకొని అక్కడ ఉన్నటువంటి ఎవరు లేనటువంటి సందర్భం చూసుకొని ఒక్కసారిగా కూడా అటాక్ చేశారు. అడ్డు వచ్చినటువంటి తల్లి మీద కూడా అటాక్ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులు మాత్రం దర్యాప్తును చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రిమాండ్ కూడా అయ్యాడు కాబట్టి కస్టడీ పిటిషన్ను రేపు నాంపల్లి కోర్టులో వేయబోతూ ఉన్నారు. కస్టడీకి అనుమతిస్తే అటు కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అంతేకాకుండా కీర్తితేజ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ యొక్క హత్య గల కారణాలు, అతనేమన్నా డ్రగ్స్కి బానిస ఈ విధంగా బిహేవ్ చేశాడా, ఈ అంశాలకు సంబంధించి కూడా వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ జ్యోతి.